ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ముఖ్యమంత్రి దృష్టికి ఒక విషయాన్ని తెచ్చారు. గతంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మిషన్ వాత్సల్య అని అనాథ చిన్నారులకు నెలకు 4,000 రూపాయలు వారికి ఒక సహాయం, ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున తల్లిని తండ్రిని కోల్పోయిన అనాథ చిన్నారులు ఉన్నారు. వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అందటం లేదు. మరి ఏదైనా వారికి సహాయం చేస్తే బాగుంటుందని కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషా ఇచ్చిన సలహా మేరకు వెంటనే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయిన చిన్నారులు ఎంతమంది ఉన్నారో అదొక సర్వే చేయమని సెర్ప్ శాఖకు, స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లోనే సర్వే పూర్తి చేశారు. తల్లిని తండ్రిని కోల్పోయిన బాలలు ఎటువంటి ఆర్థిక సహాయం అందని వారు 10,000 మంది ఉన్నారని, బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు. వీళ్ళలో మనం వివరాల్లోకి వెళ్తే అధిక శాతము తల్లి తండ్రి కూడా కోవిడ్ వల్ల మరణించారు. కొన్ని సందర్భాల్లో తల్లి తండ్రి రోడ్డు ప్రమాదాలలో, వాహన ప్రమాదాల్లో మరణించారు. ఈ 10,000 మందికి కూడా జనవరి నుంచే వాళ్ళకి ఆర్థిక సాయం ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందు తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళని పరిగణలో తీసుకుందాం. భవిష్యత్తులో మనం తల్లి కానీ తండ్రి కానీ పోయి అనాథలైన బాలికలు చిన్నారుల గురించి ఆలోచన చేద్దాం. మొదటి దశలో ఇద్దరు తల్లి తండ్రి లేని వాళ్ళకి మాత్రమే సహాయం అన్నారు. ప్రధానమంత్రి మోదీ కోవిడ్ వచ్చిన సమయంలో ఇలా అనాథలైన చిన్నారులను చూసి ఆయన ఒక మిషన్ వాత్సల్య అని ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆ మిషన్ వాత్సల్య కింద కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. దాని కింద ఇప్పటికే 10,000 మంది బాలబాలికలు చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఒకరిని కోల్పోయిన వాళ్ళు 10,000 మందికి ఈ మిషన్ వాత్సల్య అనే పథకం కింద 4,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. ఇది 18 ఏళ్ళు నిండేసరికి ఇది నిలుపుదల చేస్తారు. నెలకు 4,000 రూపాయలు. మరి ఈ మిషన్ వాత్సల్య పరిధిలో రాని వాళ్లను ఎన్టీఆర్ భరోసా కింద మనం ఇద్దామని చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఆయన యొక్క మానవతావాదాన్ని మనం అభినందించాలి. ఇవాళ రాష్ట్రంలో 6.5 లక్షల మంది వికలాంగ సర్టిఫికేట్లు పెట్టుకుని పెన్షన్ పొందుతున్నారు. కొంతమంది 4,000, కొంతమంది 6,000, కొంతమంది 15,000. ఈ 6.5 లక్షల్లో దాదాపు 3 లక్షల దొంగ సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్నారు. కనుక అక్కడ దొంగ వైకల్య సర్టిఫికేట్లు డాక్టర్లకు 25,000 నుంచి 30,000 లంచం ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ వాళ్ళకి చెవుడు లేదు, అంధత్వం లేదు, మరి భౌతిక వైకల్యం లేదు, హాయిగా ఒక సిపాయిలా ఉన్నవాడు ఈ పెన్షన్ పొందడం అనేది ప్రజాధనం దుర్వినియోగమే. అది గమనించిన చంద్రబాబు నాయుడు వైద్య బృందాలను గ్రామాలకు పంపిస్తూ ఉన్నారు. గ్రామాలకు వెళ్ళి చూడండి, అక్కడ వైకల్యం అంట 80% ఉన్నట్టు రాశారు. అసలు వాడిని చూస్తుంటే కాలు వంకరు ఉండదు, కీలు వంకరు ఉండదు, చెయ్యి వంకరు ఉండదు, ఒక మిలిటరీ వాళ్ళ ఉంటాడు. వాడికి ఈ సామాజిక పింఛన్లు. కనుక ఈ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే, అది ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్, కొంతమందిని సస్పెండ్ చేయాలి, కొంతమందిని డిస్మిస్ చేయాలి, కొంతమందిని ఇంటికి పంపించేయాలి. ఈ డాక్టర్లు కక్కుర్తి పడి ఈ రోజున దాదాపు 2 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ వికలాంగ సర్టిఫికేట్తో పింఛన్లు పొందడం అనేది విశేషం. ఏదేమైనా 26 మంది మెడికల్ లాంటి కలెక్టర్లు ఉన్నారు. ఎవరిని లెక్క చేయరు. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, మంత్రి కాదు. ఈ ప్రజాప్రతినిధులు ఏదైనా మంచి పని చెప్తే పాటిస్తారు కలెక్టర్లు. వాళ్ళు తప్పు చేయమన్నా, దొంగ సర్టిఫికేట్లు పట్టుకొట్టినాడికి పెన్షన్ కొనసాగించమన్నా
దానికి అంగీకారం లభించదు. కనుక కలెక్టర్లు వాళ్ళు చేసే పని వాళ్ళ అధికారులు ఉపయోగించి పని ప్రారంభించేశారు. ఇక దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని అందరినీ మీరు రండి డాక్టర్లు పరీక్ష చేస్తారంటే 40% మంది అసలు రావటంలా. నేను మళ్ళీ పునఃపరిశీలించాలయా నీ సర్టిఫికేట్ కరెక్టో కాదో, నువ్వు నిజంగా ఉందా లేదు వైకల్యం ఉందా లేదో చూడాలంటే అసలు రావటం లేదు వాడు. లేదు ఊళ్ళకి డాక్టర్లు వెళ్తే పారిపోతున్నారు. అసలు ఇంటి దగ్గర ఎందుకు ఉండటం లేదు? గ్రామ సచివాలయానికి రమ్మంటే ఎందుకు రారు? ఈ విధంగా దొంగ సర్టిఫికెట్లతో అంగవైకల్యం ఉన్నది, నేను గుడివాడిని, నేను చెవిటివాడిని, నేను మోగవాడిని, నాకు కాలు పని చేయటం లేదు, నేను మంచానికే పరిమితం అయ్యాను, అందుకే 15,000. అది మోసం, పచ్చి మోసం. మంచానికే పరిమితమై నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000. వీడు అన్నీ బాగుండి శుభ్రంగా ఊళ్ళో తిరుగుతూ 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాడు. ఇది కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఈ 15,000 ఇవ్వాలి. అక్కడ మోసమే. కనుక ఇప్పుడు కలెక్టర్లు కొరడా జొలిపిస్తున్నారు. ఈ దొంగ వైకల్య సర్టిఫికెట్లకు ఫుల్ స్టాప్. ఇక భవిష్యత్తులో ఏ డాక్టర్ అన్నా ఇచ్చాడా సస్పెన్షన్ కాదు, ఉద్యోగం తీసి ఇంటికి పంపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గద్గద స్వరంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా పన్నుల రూపాన ప్రజలు కట్టిన సొమ్ము అర్హులైన వారికి, ఇలాంటి అనాథ చిన్నారులకు ఇవ్వాలి. కానీ ఇటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అన్ని దొంగ వైకల్య సర్టిఫికెట్లతో అనర్హులకు అందలం ఎక్కించారు. అందువల్ల మోసాన్ని అంతం చేయాలి, అరికెట్టాలి, అర్హులైన వారికే సామాజిక పింఛన్లు ఇవ్వాలని విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.